బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న తర్వాత డబుల్ హ్యాట్రిక్ సిద్ధమైన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న తర్వాత సంక్రాంతికి వస్తున్న సినిమా వలన కలెక్షన్స్ లో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న తిరిగి వర్కింగ్ డేస్ లో మాస్ సెంటర్స్ లో మంచి హోల్డ్ నే చూపెడుతూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉండగా ఓవరాల్ గా 11వ రోజుతో పోల్చితే 12వ రోజు మరోసారి వర్కింగ్ డే లో లిమిటెడ్ డ్రాప్స్ ను మాత్రమే సొంతం చేసుకుని మంచి హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతుంది ఈ సినిమా. ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో 12వ రోజున ఓవరాల్ గా 45 లక్షలకు అటు ఇటుగా షేర్ ను సినిమా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 50 లక్షలకు అటు ఇటుగా షేర్ ను సినిమా అందుకోవచ్చు. ఇక సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో కలుపుకొని ఓవరాల్ గా 60 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉండగా కోటికి పైగానే గ్రాస్ ను సినిమా ఓవరాల్ గా ఈ రోజు సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మరోసారి మంచి వర్కింగ్ డే లో మంచి హోల్డ్ ను చూపెడుతూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతున్న ఈ సినిమా ఈ శని ఆదివారాలలో మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 12 రోజులకు గాను సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. అఫీషియల్ 12 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో కలెక్షన్ వివరాలను అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.